హాయ్ హలో గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ పూజ, ఐ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు టు గెట్ 99 మార్క్స్ ఇన్ కామర్స్ ఫస్ట్ అకౌంట్స్లో 50-50 రావడం ఇంపార్టెంట్. 50 రావాలంటే ఫస్ట్ ఈ 20 మార్క్స్ సమ్ క్రాక్ చేయడం, 20/20 రావడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మన సెకండ్ ఇయర్లో పార్ట్నర్షిప్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో మనం ఈరోజు ఒక అకౌంట్స్ లైక్ అడ్మిషన్ సమ్ సాల్వ్ చేద్దాం. బేసిక్ సమ్ అంటే లైక్ ఇదే వస్తుంది ఎగ్జామ్లో అంటే ఐ కాంట్ గ్యారంటీ యూ, బట్ సిమిలర్ టు దిస్ ఆర్ ఒకటి 1-2 వచ్చేసి అటు ఇటుగా రావచ్చు. అండ్ ఈ బేస్ సమ్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే కనుక పెద్ద సమ్ వచ్చినా యూ కెన్ ఈజీలీ క్రాక్. 1-2 అడ్జస్ట్మెంట్ మీరు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించుకొని చేస్తే వస్తుంది. సో లెట్స్ బిగిన్ ఇన్ టు ద సమ్. ఫస్ట్ సమానంగానే ఆన్సర్ ఎలా చేయాలి, ఆన్సర్ వచ్చిందా, ఆన్సర్ టాలీ అదంతా కాదు. ఫస్ట్ హౌ టు రీడ్ ద క్వశ్చన్, హౌ టు గెట్ ద క్వశ్చన్, హౌ టు అండర్స్టాండ్, అంటే అది మీకు ఎలా అర్థమవుతుంది, అది కూడా ఇంపార్టెంట్. సో అండ్ సాల్వ్ అనగానే ఇష్టం వచ్చినట్టు లైన్స్ గీసేసి వేసేసామా, అది కూడా కాదు. మంచి ఫార్మాట్లో స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్కి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, డబుల్ ఎంట్రీ ఉందా, ఎక్కడుంది, ఏముంది అండ్ ఎవ్రీథింగ్ అనలైజ్ చేసుకొని మనం 1/1 క్వశ్చన్ ఎలా చదవాలి, ఆన్సర్ 1/1 స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి నేర్చుకోండి. అండ్ ఈ క్వశ్చన్ నేను క్రియేట్ చేసింది కాదు, మార్చ్ 2024లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. అండ్ మీ టెక్స్ట్ బుక్స్లో ఆర్ మీ కాలేజ్ మెటీరియల్స్లో ప్రతి దగ్గర ఉంటుంది. అదర్వైజ్ మీకు అంత టైం లేదు, ఓపిక లేదు వెతుక్కునేదంటే నేను స్క్రీన్ మీద ఒక 2 సెకండ్స్ పెడతాను, ఫోటో తీసుకోండి. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో కావాలనుకున్న వాళ్ళు ఫోటో తీసుకోండి. I think we are good to go. Let's begin the answer question reading. So Raju and Praveen are partners sharing profits and losses in the ratio 3:2. That is, and Raju Praveen all partners and వాళ్ళ whole profit sharing ratio is 3:2. సో their balance sheet has on 31st March 2022 వాళ్ళు ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ మనకి క్వశ్చన్ రీడింగ్ అప్పుడు అవసరం లేదు. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళిపోదాం. ఆన్ 1st April 2022 ఆ రోజు మిస్టర్ శ్రీనివాస్ని ఒక కొత్త పార్ట్నర్గా యాడ్ చేసుకున్నారు. దట్ టు విత్ 1/5 షేర్, అంటే వాడి షేర్ అన్నమాట, వాడి న్యూ షేర్. దెన్ శ్రీనివాస్ has to bring 40,000 towards capital and 20,000 towards goodwill, that to in cash. అంటే శ్రీనివాస్ వచ్చేటప్పుడు 40,000 క్యాపిటల్ తెచ్చారు అండ్ 20,000 గుడ్విల్ తెచ్చారు, దట్ టు ఇన్ క్యాష్. అంటే క్యాష్ లెడ్జర్ ఎఫెక్ట్ అవుతుంది మనకి. సో క్యాష్ లెడ్జర్ ఇస్ ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రీడింగ్ అప్పుడు నేను చెప్పిన దగ్గర ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చెప్పాను, స్టార్ ఆర్ చిన్న డాట్ పెట్టుకోండి. సో దట్ హ్యాస్ డబుల్ ఎఫెక్ట్. డబుల్ ఎఫెక్ట్ అంటే మనకి 2 times ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎగ్జామ్లో మనం కంగారులో మనం మర్చిపోతూ ఉంటాం, ఒక దగ్గర వేసేసాం కదా ఇంకో దగ్గర మర్చిపోతాం. సో అలా మర్చిపోకుండా స్టార్ పెట్టిన ఏంటంటే మనకి డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అలా ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేస్తాను, మీరు మాత్రం జస్ట్ స్టార్ ఆర్ చిన్న డాట్ పెట్టుకోండి. సో ఇప్పుడు క్యాష్కి పక్క, ఇప్పుడు ఏంటి క్యాష్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది మనకి బ్యాలెన్స్ షీట్లో, సో పక్క ఇక్కడ తెస్తున్నారు కాబట్టి ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ విల్ బి డిఫరెంట్. సో ఇప్పుడు మనం దాన్ని హైలైట్ చేసుకుందాం. క్యాష్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, ఫర్నిచర్ టు బి డిప్రిషియేటెడ్ బై 10%, అంటే ఫర్నిచర్ కూడా డిప్రిషియేట్ అవుతుంది. సో ఫర్నిచర్ విల్ ఆల్సో హ్యావ్ 2 ఎఫెక్ట్స్. సో ఫర్నిచర్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ ప్రొవిజన్ ఆన్ బ్యాడ్ డెట్స్. సో ప్రొవిజన్ బ్యాడ్ డెట్స్ దేని మీద క్రియేట్ చేస్తాం, డేటాస్ మీద. సో డేటాస్ ఆల్సో హైలైట్ చేసుకోండి. అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్. సో బిల్డింగ్ కూడా అప్రిషియేట్ అవుతుందండి. సో సేమ్ థింగ్, ఇట్స్ ఆల్రెడీ అడ్జస్ట్మెంట్. దెన్ లాస్ట్ ఈ లైన్ కూడా మోస్ట్ ఇన్వాల్వ్, అసలు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో అనేది కూడా దబా అడ్జస్ట్మెంట్స్ చదివేసామా, బ్యాలెన్స్ షీట్ కాదు. ఫస్ట్ అసలు ఏం అడుగుతున్నారు, జనరలిటీస్ అడుగుతున్నాడా, లెడ్జర్స్ అడుగుతున్నాడా, బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు కూడా ఇంపార్టెంట్. సో ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ షో ద న్యూ బ్యాలెన్స్ షీట్. అంటే ఎన్ని నెసెసరీ అన్నాడు, అక్కడ ఎన్ని అవసరం అన్ని అకౌంట్స్ అన్ని మీరు క్రియేట్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ షీట్ షుడ్ బి టాలీ. సో లెట్స్ ఫస్ట్ ఇక్కడ చూసినంత ప్రకారం మనకి ఎన్ని లెట్స్, ఫస్ట్ మెయిన్గా రివాల్యూషన్ అవుతున్నాయి కాబట్టి రివాల్యూషన్ అకౌంట్. దెన్ క్యాపిటల్స్, ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి రాజు, ప్రవీణ్ అండ్ ద న్యూ పార్ట్నర్ శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ హీస్ బ్రింగింగ్ గుడ్ విల్ అండ్ ద క్యాపిటల్. సో దట్ టు ఇన్ క్యాష్. సో క్యాష్ లెడ్జర్ వేయాలి, గుడ్ విల్ లెడ్జర్ వేయాలి ఎట్ దట్ బ్యాలెన్స్ షీట్. సో ఈ అకౌంట్స్ అన్ని మనం వేయాలి. సో అకౌంట్స్ వేయాలనగానే దెబ్బ లైన్స్ గీసేసి అలా కాదు. సో అలా కాదు, మనం నీట్గా డెబిట్ క్రెడిట్ వేయాలి. రివాల్యుయేషన్ అకౌంట్, రాజు క్యాపిటల్ అకౌంట్, డెబిట్ క్రెడిట్. బ్యాలెన్స్ షీట్కి అయితే నేను చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద మీకు విజిబుల్ అవుతుంది. లైక్ అసెట్స్, లైబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రాజు, ప్రవీణ్ అండ్ శ్రీనివాస్ హ్యాస్ ఆన్ ఇప్పుడు వాళ్ళు మనకి ఎక్కడ ఏ డేట్ను అడిగారు, ఆ డేట్ క్వశ్చన్లో చూడండి, ఒకసారి క్వశ్చన్లో చూసి మీకు విజిబుల్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏ డేట్ను అడిగారు, 1st April 2022. సో ఆ డేట్లో మనం బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాం కాబట్టి హ్యాజ్ ఆన్ ఇది ఇంపార్టెంట్. హ్యాజ్ ఆన్ 1st April 2022 ఇది ఫార్మాట్, ఇలానే నీట్గా మంచిగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సొల్యూషన్.
సో క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఇప్పుడు మనం ఇందాక బ్యాలెన్స్ షీట్ చదవలేదు కదా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చదువుతూ మనం ఆ ఎంట్రీస్ అన్ని బ్యాలెన్స్ షీట్లో పోస్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ క్రెడిట్ లైబిలిటీ సైడ్ నుంచి వద్దాం. లైబిలిటీస్లో ఏముంది, క్రెడిటర్స్. అసలు చూడండి, లైబిలిటీస్లో మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ లేవు. సో హ్యాజ్ ఇట్ ఈస్ మనం లైబిలిటీస్ తీసుకుని లైబిలిటీస్ లాగా వేసుకోవచ్చు. క్రెడిటర్స్, బిల్స్ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ జనరల్ ఎక్స్పెన్సెస్, మనం జనరల్ రిజర్వ్స్ చెప్పలేదు. ఈ జనరల్ రిజర్వ్స్ అనేవి ఏంటి, ఇవి ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించి. సో ఓల్డ్ పార్ట్నర్స్ సంబంధించింది ఏంటి, వాళ్ళు మాత్రమే షేర్ చేసుకోవాలి. ఇది కూడా స్టార్ పెట్టుకోండి, ఇది వాళ్ళు మాత్రమే షేర్ చేసుకోవాలి. అండ్ ఈ క్యాపిటల్ అకౌంట్స్ ఇవి ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఇది కూడా స్టార్ పెట్టుకోండి. ఇది కూడా ఇంటర్నల్ కాలంలో వేసుకోవాలి, మనం బయట వేయాల్సిన అవసరం లేదు. సో లెట్స్ బిగిన్. సో ఇప్పుడు ఏంటి, లైబిలిటీస్ తో ఏ అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్ అన్ని హ్యాజ్ ఇట్ ఈస్ మనం బ్యాలెన్స్ షీట్ లో వేసుకోవచ్చు. సో క్రెడిటార్స్ 30,000, బిల్స్ పేయబుల్ 20,000, నెక్స్ట్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000. సో ఇలా వీటికి మాత్రం అడ్జస్ట్మెంట్ లేవు. అండ్ రిజర్వ్ తర్వాత ఇప్పుడు మనకి క్యాపిటల్ అని రాసుకోండి, అండర్లైన్ చేసి. ఎవరెవరు రాజు ఉన్నారు, రాజు, ఇంకెవరు ఉన్నారు, రాజు, ప్రవీణ్ అండ్ శ్రీనివాస్. వాళ్ళ ఇండివిజువల్ క్యాపిటల్స్ ఇక్కడ వేయాలి. తర్వాత టోటలింగ్ చేసి మనం అవుటర్ కాలంలో వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి లైబిలిటీ సైడ్ అయిపోయింది. లెట్స్ జంప్ ఇన్ టు ద అసెట్ సైడ్. అసెట్స్లో ఏముంది, క్యాష్. ఫస్ట్ క్యాష్, బట్ క్యాష్కి అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. సో మనం ఏం చేయాలి, క్యాష్కి ఇన్నర్ కాలంలో వేయాలి. ఎందుకు ఇన్నర్ కాలం అంటున్నాను అంటే, నేను చెప్పాను కదా, స్టార్ పెట్టుకుంటే విల్ హ్యావ్ డబల్ ఎఫెక్ట్. సో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అమౌంట్ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ అమౌంట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయలేం, ఎందుకంటే క్యాష్ లెడ్జర్ వేస్తున్నాం కాబట్టి క్యాష్లో వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్ తెచ్చి ఇక్కడ మనం వేసుకుంటాం. సో జస్ట్ క్యాష్ అని రాసి పెట్టుకోండి ఇక్కడ. అండ్ మన క్యాష్ లెడ్జర్కి, అండ్ ఇది క్యాష్ అనేది ఏంటి మనకి అసెట్కి ఏంటి, ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ విల్ బి డెబిట్ సైడ్, అంటే డెబిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో సేమ్ గోస్ విత్ లైబిలిటీస్కి క్రెడిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్కి వచ్చేసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ 2 బ్యాలెన్స్ బాటమ్, క్యాష్ 2 బ్యాలెన్స్ బాటమ్ ఎంత, 10,000. నెక్స్ట్ ఏముంది, డేటాస్. సేమ్ డేటాస్కి కూడా మనకి స్టార్ ఉంది. సో డేటాస్కి స్టార్ ఎంత, 50,000. డేటాస్కి స్టార్ ఉంది కాబట్టి సేమ్ మనం అలానే అసెట్స్లో వేసుకొని డేటాస్ ఒక లైన్ వదిలేసేయాలి. డేటాస్ 50,000. సో ఇంటర్నల్ కాస్ట్ స్టార్ కాబట్టి ఇంటర్నల్ కాలంలో వేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది చూడండి, నెక్స్ట్ స్టాక్ స్టార్ ఏం లేదు. సో డైరెక్ట్ వేసేయండి. ఇప్పుడు డేటాస్కి మనం స్టార్ పెట్టాం కాబట్టి ఒక లైన్ వదిలేసి నెక్స్ట్ అకౌంట్లో స్టాక్ అని వేసేయండి. స్టాక్ ఎంత ఉంది, 30,000. నెక్స్ట్ ఫర్నిచర్, ఐ థింక్ సో. ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ రెండింటికి స్టార్ ఉంది కాబట్టి రెండింటికి లైన్ వదిలేసి నెక్స్ట్ వేయాలి మనం. ఫర్నిచర్, బిల్డింగ్. ఫర్నిచర్ ఈస్ 20,000, బిల్డింగ్ ఈస్ 70,000. సో ఇక్కడతో మన పోస్టింగ్ అయిపోయింది. మనకి ఆయన ఇచ్చినవి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు, అన్ని పోస్టింగ్ అయిపోయినాయి, అన్ని అడ్జస్ట్మెంట్స్ సర్వేసాం. ఇప్పుడు లెట్స్ అడ్జస్ట్మెంట్ ఎలా వేయాలి, డబుల్ ఎంట్రీ ఎక్కడెక్కడ ఉంది అని చూద్దాం. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, శ్రీనివాస్, సారీ ఐ ఫర్గాట్, మనకి లైబిలిటీస్లో జనరల్ రిజర్వ్ క్యాపిటల్స్ కూడా ఉన్నాయి. సో రాజు అండ్ ప్రవీణ్ క్యాపిటల్ అకౌంట్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసేసుకోవచ్చు. రాజు వీళ్ళకి ఎప్పుడు చెప్పాను కదా, లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. సో బై బ్యాలెన్స్ బాటమ్, రాజుది ఎంత ఉంది, మనకి 60,000 ఉంది. సేమ్ విత్ ప్రవీణ్. సో ప్రవీణ్ది కూడా క్రెడిట్ బ్యాలెన్సే, బై బ్యాలెన్స్ బాటమ్, తనది 40,000 ఉంది. సో ఇది అయిపోయింది. జనరల్ రిజర్వ్ విల్ సాల్వ్ ఎట్ ద లాస్ట్. సో నెక్స్ట్ శ్రీనివాస్ హ్యాస్ టు బ్రింగ్ 40,000 టువర్డ్స్ క్యాపిటల్ అండ్ 20,000 గుడ్ విల్ ఇన్ క్యాష్. సో క్యాష్లో తెస్తున్నారు. సో పక్కా ఏంటి, క్యాష్ ఎఫెక్ట్ అవుతుంది. సో క్యాష్ లెడ్జర్కి వెళ్ళిపోవాలి మనం ఇమీడియట్లీ. క్యాష్ లెడ్జర్కి వెళ్ళి మనకి వస్తుంది సో వస్తుంది కాబట్టి మనం డెబిట్ సైడ్లో వేసుకుంటాం. సో గోల్డెన్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇది రియల్ అకౌంట్ కాబట్టి మనకి క్యాష్ కమింగ్ ఇన్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో డెబిట్ చేసుకోవాలి. క్యాష్ అకౌంట్లో మనకి ఎంత వస్తుంది ఇప్పుడు, హీ బాట్ 40,000 క్యాపిటల్. సో
టు శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత తెచ్చారు 40,000 అండ్ గుడ్ విల్ కూడా తెచ్చారు టు గుడ్ విల్ అకౌంట్. నేను ఇందాక చెప్పినట్టు మనకి డబుల్ ఎంట్రీ స్టార్ పెట్టిన వాటికి డబుల్ ఎంట్రీ ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ కూడా మనకు ఓపెన్ అవుతుంది. సో క్యాపిటల్ అకౌంట్ విల్ ఆల్వేస్ హ్యావ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో హీ బాట్ ద క్యాష్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి బై బ్యాలెన్స్ కాదు సారీ, ఇది క్యాష్ తెచ్చాడు కాబట్టి బై క్యాష్ అకౌంట్ 40,000 అండ్ హీ ఆల్సో బాట్ గుడ్ విల్. సో గుడ్ విల్ అకౌంట్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డెబిట్ అయింది కాబట్టి ఇంకో దగ్గర పక్క కంపల్సరీ డెబిట్ ఎఫెక్ట్ కి క్రెడిట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు గుడ్ విల్ ఎంత తెచ్చారు 20,000. సో గుడ్ విల్ లో మనం బై క్యాష్ అకౌంట్ ఎంత 20,000. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఈస్ డన్ సక్సెస్ఫుల్లీ. అర్థమైందా? అదర్వైజ్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి శ్రీనివాస్ హ్యాస్ బాట్ 40,000 towards capital and 20,000 towards goodwill in cash. సో మన ఫస్ట్ ఏంటి క్యాష్ అకౌంట్ లో వెళ్ళి డైరెక్ట్ ఐ షో యూ వన్స్ క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి డైరెక్ట్ శ్రీనివాస్ అకౌంట్ గుడ్ విల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో అలా మనం ఆ రియల్ అకౌంట్ రూల్ తో మనకి 40,000 20,000 వేసుకున్నాం. సో ఇప్పుడు శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ లో మనకి క్యాష్ వచ్చింది కాబట్టి ఆయన క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాం. సేవ్ విత్ ద గుడ్ విల్ మనకు వచ్చింది కాబట్టి సో గుడ్ విల్ ఇస్ క్రెడిట్, అక్కడ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ లో మనకి క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అని చూపించాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ అయితే ఫర్నిచర్ ఈస్ డిప్రిషియేటెడ్ బై 10%. అంటే ఫర్నిచర్ వాల్యూ తగ్గుతుంది. సో మనం బ్యాలెన్స్ షీట్ లో తగ్గించాలి అంటే రీవాల్యుయేషన్ లో పెంచాలి. ఒక దగ్గర తగ్గుతుందంటే ఇంకో దగ్గర పెరుగుతుంది. సో ఇంకోసారి డెబిట్ బ్యాలెన్స్ ఇక్కడ తగ్గిస్తున్నాం, అసెట్ సైడ్ మనం తగ్గిస్తున్నాం కాబట్టి రీవాల్యుయేషన్ లో మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. సో ఫర్నిచర్ కింద మనకు లైన్ వదిలేసాం కదా, అక్కడ మీరు రాసుకోండి లెస్ ఇందాక చెప్పాను కదా, అక్కడ లెస్ అని రాసుకోవాలి. లెస్ ఎంత 10% అన్నారు. సో 10% అని రాసుకోండి. అంటే 2,000 తగ్గించాలి. 2,000 తగ్గిస్తే దట్ ఈస్ 18,000. సో ఈ 2,000 మనకు అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ రీవాల్యుయేషన్ లో ఇక్కడ మనం తగ్గించాం కానీ రీవాల్యుయేషన్ లో డెబిట్ సైడ్ అసెట్స్ లో తగ్గింది కాబట్టి రీవాల్యుయేషన్ డెబిట్ సైడ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఫర్నిచర్ 2,000 ఫర్నిచర్ అకౌంట్ 2,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? క్రియేట్ ప్రొవిజన్ ఆఫ్ 5% బట్ బ్యాడ్ డెట్స్. సేమ్ అసెట్స్ లో బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి అంటే తగ్గిస్తున్నాం దాన్ని కూడా. సో లెస్ 5% అన్నారు. సో 5% ఎంత 50,000 మీద క్యాల్కులేట్ చేయండి మీరు. సో 2,500 47,500. సో ఈ 2,500 కూడా మనకి ఎంట్రీ ఉండాలి కదా, ఇక్కడ కూడా తగ్గిస్తున్నాం అంటే సేమ్ అసెట్ తగ్గుతుంది కాబట్టి రివాల్యుయేషన్ లో డెబిట్ టు 5% provision for bad debts account 2,500. సో 2,500. సో ఇది కూడా 2 ఎంట్రీలు అయిపోయినాయి. నెక్స్ట్ క్రియేట్ అయిపోయింది. సో అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ బై 20%. అంటే ఇవన్నీ డిప్రిషియేట్ అయ్యి తగ్గాయి. ఇప్పుడు ఏంటి బిల్డింగ్ పెరుగుతుందంట. సో పెరుగుతుందంటే వి షుడ్ యాడ్ ద వాల్యూ. సో బిల్డింగ్ వాల్యూని పెంచాలి. సో ఇప్పుడు ఏంటి అసెట్ పెరుగుతుంది. సో అప్పుడు మనకి రివాల్యుయేషన్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇందాక తగ్గింది కాబట్టి డెబిట్ సైడ్ వేసాం, ఇప్పుడు పెరుగుతుంది అంటే ఇక్కడ మనం దాన్ని పాజిటివ్ గా పెంచుతాం. సో అక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాం. సో బిల్డింగ్ కి మనం ఏం చెప్పాం యాడ్ చేయాలి. ఎంత పెరిగింది 10%, అప్రిషియేటెడ్ బై 10%. ఎంత 10% వస్తుంది 7,000. సో దెన్ వాల్యూ 77,000. సో ఈ ఎఫెక్ట్ మనకు అక్కడ కూడా చూపించాలి కదా రివాల్యుయేషన్ అకౌంట్ లో. అక్కడ యాడ్ చేసాము. సో ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది బై బిల్డింగ్ అకౌంట్ 7,000. ఐ థింక్ ఇట్స్ 20%. సారీ ఇట్స్ మై మిస్టేక్. అది 20% ఉన్నట్టుంది, నేను 10% అన్నాను. సో ఇది 14,000. సో ఇది 14,000 బికాస్ ఇట్స్ 20,000.
సో అప్పుడు అది 84,000. సో ఈ 14,000 అమౌంట్ మనం అక్కడ చూపించాలి రివాల్యుయేషన్. బిల్డింగ్ అకౌంట్ 14,000. సో దీంతో మన అడ్జస్ట్మెంట్స్ ఆల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు రివాల్యుయేషన్లో మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది, అది మనం పంచిపెట్టాలి. అండ్ గుర్తుందా, రివాల్యుయేషన్ జనరల్ రిజర్వ్ కూడా ఉంది, అది కూడా ఓల్డ్ పార్ట్నర్స్కి డివైడ్ చేయాలి. దెన్ టోటలింగ్ చేసుకుంటే వెళ్తే మనకు అట్ ద ఎండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తే ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేస్తే అట్ ద ఎండ్ బ్యాలెన్స్ ఫర్ షో టాలీ అవుతుంది. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఏంటి, మనం టోటలింగ్ చేయాలి. 14,000 14,000. సో డిఫరెన్స్ ఇస్ 9,500. సో ఈ 9,500ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తాం. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు మనకి? 2 రాజు, 2 ప్రవీణ్. వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మీకు స్టార్టింగ్లో చెప్పాను, వాళ్ళ ఓల్డ్ ఫస్ట్ లైన్లోనే చదివాం మనం, ఇక్కడే ఉంది ఫస్ట్ లైన్లో చదవండి. రాజు అండ్ ప్రవీణ్ ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 3:2. సో వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో వాళ్ళ ప్రాఫిట్ని పంచిపెడతాం. సో అదే ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అక్కడ ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడే క్యాలిక్యులేట్ చేసాను. అంటే 3:2లో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 9,500 ఇంటూ 3/5, 9,500 ఇంటూ 2/5. సో ఎంత అమౌంట్ వస్తుంది మనకి? 5,700. వెయిట్ అ మినిట్, క్లారిటీగా రాస్తాను, మళ్ళీ అర్థం అవ్వాలి కదా మీకు. సో ఎంత అమౌంట్ వస్తుంది? 5,700. సో ఇక్కడ 5,700 రాజుకి అండ్ ప్రవీణ్కి, ద బ్యాలెన్స్ 3,800. సో ఈ అమౌంట్, ఇది ప్రాఫిట్, ఇది మనకి రివాల్యుయేషన్ ప్రాఫిట్ కాబట్టి ఇది వచ్చి మనం రాజు అండ్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటాం. సో సో అదే అమౌంట్ బై రివాల్యుయేషన్ ప్రాఫిట్. ఎంత వచ్చింది ఈయనది అకౌంట్, రివాల్యుయేషన్ ప్రాఫిట్ అకౌంట్, ఈయనకి 5,700 వచ్చింది మనకి. నెక్స్ట్ సేమ్ విత్ ప్రవీణ్ బై రివాల్యుయేషన్ ప్రాఫిట్, ఈయనది కూడా మనకి 3,800 వచ్చింది. అండ్ ఇలా నాలాగా మిస్టేక్ చేయకండి, ఎగ్జాక్ట్ ఇలా జీరోస్ కింద వేసుకుంటే మీకు ఎగ్జామ్లో కొంచెం టైం సేవ్ అవుతుంది క్యాల్కులేషన్ అప్పుడు. సో 3,800. నెక్స్ట్ ఇది అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు ఇలా ప్రాఫిట్ లాగా ఇంకోటి కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో స్టార్ పెట్టుకున్నాం కదా, జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అది బ్యాలెన్స్ షీట్లో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో దట్ బిలాంగ్స్ టు ఓల్డ్ పార్ట్నర్స్. సో ఆ ఓల్డ్ పార్ట్నర్స్ది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో వాళ్ళిద్దరికి పంచిపెట్టాలి. సో లెట్స్ డివైడ్ ఇట్ బై జనరల్ రిజర్వ్ అకౌంట్. ఎంత ఉంది ఇప్పుడు జనరల్ రిజర్వ్ మనకి? ఎంత ఉంది? సారీ, 20,000. సో డివైడ్ చేయండి, 20,000 ఇంటూ 3/5 వేసి డివైడ్ చేయాలి మనం. వాళ్ళది 12,000. సేమ్ ఇక్కడ కూడా బై జనరల్ రిజర్వ్. 20,000 ఇంటూ 2/5, 12,000. సారీ, దట్ ఈస్ 12,000 అండ్ హియర్ ఈస్ 8,000. సో ఉన్న ఒక అడ్జస్ట్మెంట్ కూడా బ్యాలెన్స్ షీట్లో అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అయిపోయింది. అండ్ మెయిన్ మనం గుడ్ విల్ వచ్చారు. ఆ ఓల్డ్ శ్రీనివాస్ ఎవరైతే న్యూ కమింగ్ పార్ట్నర్ ఉన్నారో హీ బాట్ ద గుడ్ విల్. దట్ గుడ్ విల్ ఏంటి, వీళ్ళిద్దరికి పంచిపెట్టాలి. ఆ గుడ్ విల్ ఈ ఫర్మ్కి ఉన్న పేరు వల్ల అతను వచ్చేటప్పుడు తెస్తారు. ఆ గుడ్ విల్ వీళ్ళిద్దరికి పంచిపెట్టాలి. ఇప్పుడు అది కూడా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో. ఎంత తెచ్చారు గుడ్ విల్? దట్ ఈస్ 20,000. సేమ్ వీళ్ళిద్దరికి బై గుడ్ విల్, అది కూడా సేమ్ 20,000 ఇంటూ 3/5. సో సేమ్ 12,000 వస్తుంది. ఇక్కడ కూడా అంతే, బై గుడ్ విల్ తెచ్చారు. సేమ్ 20,000 ఇంటూ 2/5, దట్ ఈస్ 8,000. సో ఇంకా అయిపోయినాయి. అండ్ సో నేను ఇందాక ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, అంటే మర్చిపోలేదు చెప్పాను, జస్ట్ ఇంకో ఎక్స్ట్రా స్టార్ పెట్టుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ హెస్ బాట్ 40,000 క్యాపిటల్ అనేది గుడ్ విల్కి ఇంకో దగ్గర కూడా అడ్జస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కూడా షేర్ చేసుకున్నారు కాబట్టి గుడ్ విల్ వచ్చిన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. దట్ కెన్ లైక్ మార్క్స్ యాడ్ చేసేయడానికి కూడా అదే హెల్ప్ అవుతుంది, తీసేయడానికి కూడా అదే హెల్ప్ అవుతుంది. సో గుడ్ విల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అయిపోయింది, ఇప్పుడు మనం రివాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్ కూడా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో విల్ డూ ద టోటలింగ్ నౌ.
700 by 89. So iదేంటి 89,700. So it is a closing balance. To balance what? Carried out 89,700. నెక్స్ట్ సో ఈ బ్యాలెన్స్ ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదే మనం బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్గా వేసుకుంటాం. డైరెక్ట్ వేసేసుకోండి 89,700. నెక్స్ట్ ప్రవీణ్ అకౌంట్ని క్లోజ్ చేద్దాం. 800 9 5 59,800. సో బై బ్యాలెన్స్ క్యారెక్టర్ టూ బ్యాలెన్స్ క్యారెక్టర్. ఇది కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇది మనం డైరెక్ట్ ఇది కూడా సేమ్ బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 59,800. ఇందాక ఆల్రెడీ శ్రీనివాస్ అకౌంట్లో ఒకటే ఉంది, ఆయన తెచ్చిన అమౌంట్ ఒకటే. సో 40,000. సో సేమ్ బై బ్యాలెన్స్ టూ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత? సేమ్ 40,000. సో సేమ్ అది క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా అదే కాబట్టి శ్రీనివాస్ది కూడా మనం ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేస్తున్నాం 40,000. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి? క్యాపిటల్ అకౌంట్స్ అన్ని 3 క్యాపిటల్ అకౌంట్స్ మనకి క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ మెయిన్ క్యాష్ అకౌంట్ కూడా మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సో క్లారిఫై చేయండి. 14 15 16. సో 40 50 60 70,000. సో సేమ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 70,000. సో క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ 70,000. ఇందాక చెప్పాను కదా, అక్కడ మనం ఎందుకు చేయలేదు అంటే దీనికి లెడ్జర్ వేసాం కాబట్టి జస్ట్ క్యాష్ రాసి వదిలేసాం. రాసి వదిలేకపోతే ఏంటంటే మనం మర్చిపోతాం క్యాష్ ఉందని. సో రాసి వదిలేసి ఇక్కడ ఏదో అమౌంట్ మిస్ అయింది కాబట్టి గుర్తుంటుంది కాబట్టి రాసి వదిలేయాలి. సో 70,000 క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ సో క్యాష్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గుడ్ విల్. సో ఇందాక మనం అక్కడ పంచిపెట్టాం కదా, ఆ ఎంట్రీ ఇక్కడ వేయాలి. గుడ్ విల్కి రెండు ఎంట్రీస్ ఉన్నాయి అన్న కదా. సో ఇందాక మనం ఏం చేసాం? గుడ్ విల్ని ఇద్దరికి పంచిపెట్టాం పార్ట్నర్స్. అక్కడ ఆ ఎంట్రీ ఎఫెక్ట్ ఇంకో దగ్గర మనం చూపించలేదు. సో ఆ గుడ్ విల్ ఎంట్రీ ఇక్కడ ఈ గుడ్ విల్ అకౌంట్లో చూపించాలి. మనం ఇద్దరికి పంచిపెట్టాం కదా, మనం క్యాష్ తెచ్చాము, ఇద్దరు క్యాష్ వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. సో ఎవరికి వెళ్ళింది అది? టు రాజు అకౌంట్ అండ్ టు ప్రవీణ్ అకౌంట్. ఇందాక వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచిపెట్టాం, అదే రాయాలి మనం. 12,000 అండ్ 8,000. సో ఇక్కడ ఏంటంటే నలిఫై అయిపోయింది, మనకి గుడ్ విల్ వచ్చింది అండ్ ఓల్డ్ పార్ట్నర్స్ పంచేసుకున్నారు. సో గుడ్ విల్ మనకి క్యారీ ఫార్వర్డ్ ఏముండదు. సో అక్కడికి గుడ్ విల్ అకౌంట్ కూడా క్లోజ్. సో మెయిన్ థింగ్ ఇక్కడ కంగారు పడకుండా నీట్గా క్యాలిక్యులేషన్ అమౌంట్స్ ఈజీ కొంచెం మంచిగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఈజీగా టాలీ అవుతుంది. సో లెట్స్ బిగిన్. టాలీ అవుతుందో లేదో చూద్దాం. సో 500 ఈజీగా చేయడానికి చూసుకోండి. 7 + 8 8 + 4 49. సో 2,49,500. ఇక్కడ కూడా చూడండి 7 + 8 5 -1. సో 500 9 4. సో యా సో దట్స్ ఇట్. టాలీ అయిపోయింది చూసారా? 2,49,500 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఇందాక మీకు ఇంత క్లియర్గా చెప్తున్నా గుడ్ విల్ ఎంట్రీ ఏం మర్చిపోయాను. సో అలా చిన్న మిస్టేక్స్ అదేంటి మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అడ్జస్ట్ అవుతుంది. ఒక 2 సమ్స్ 3 సమ్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా టైం ఉంది, ఈజీగా వస్తుంది. సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్ సమ్. ఎనీ డౌట్స్ ఉన్నా మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడ మీకు నంబర్ రాస్తాను కావాలంటే. సో మీరు వాట్సాప్ చేయొచ్చు ఈ నంబర్కి, ఆర్ మీరు వాట్సాప్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. దాంట్లో ఈ క్వశ్చన్ అండ్ సొల్యూషన్ మనం సాల్వ్ చేసింది ఎవ్రీథింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ గ్రూప్లో మీరు అడగచ్చు. అండ్ ఎనీ అదర్ వీడియో లేకపోతే వేరే సమ్ ఏమైనా కావాలా, వేరే చాప్టర్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు అక్కడ నాకు వీ కెన్ డిస్కస్. సో నా నంబర్ వచ్చేసి 9966655228. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నంబర్. దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. థ్యాంక్ యూ.